ఈ పక్కన ముగ్గురు చిన్న చెల్లెలు, ఈ పక్కన ముగ్గురు పెద్ద చెల్లెలు, అందరికంటే పెద్దదా నేను అవునంటారు అమ్మలాలా. మేము నవభోజరాజుకి బిడ్డలం. నా పేరు సూర్యనాగమ్మ. ఆమె ముని కన్యక, ఈమె ఉత్తర కన్యక, ఈమె దక్షిణ కన్యక, ఈమె పగడాల నాగమ్మ. మా చిన్న చెల్లెలు ఈమె పేరు బాలనాగమ్మ. మాము పుట్టిన తోడనే మా తల్లి మరణించినట్టు నేను తండ్రి లేని బిడ్డమైంది కదా. అక్క అందరిని పరిచయం చేసి ఉన్నాను ఏవా ననుగన్న తండ్రి పదా మమ్ము పని భూని వసించు తండ్రి ఈ పాద పద్మములకు ఇదే మమ్మల్ని చల్లగా మంత్రుడు బిడ్డలారా రెండు నాకు ఒక తల ఒక ముద్దుడు అంటే నా బిడ్డలారా చల్లగా వర్ధిల్లుడు. మీరిందు వచ్చుటకు కారణం ఏమి? మీకేమి కోరిక కలిగి వచ్చుటలో ఎప్పుడు బిడ్డలారా? చెనకా మీ
భయపడక ఆ సంగతిలో నాకు విన్నవించు, తప్పక నీ కోరికలు నెరవేర్చువాడ. మా తల్లి చనిపోయే మరలా రాబోదాయే, మా తల్లి చనిపోయే మరలా రాబోదాయే, మరలా పెళ్లి మా తల్లి చనిపోయే మరలా రాబోదాయే, మా తల్లి చనిపోయే మరలా రాబోదాయే. మా తల్లి మరణించినదు కాబట్టి తిరిగి మళ్ళా రాదు. మేము చెప్పినట్టు విని మరల వివాహం ఆడి మాకు సంతోషం చేకూరుతుందండి. నా తల్లులారా, ఎవరు చెప్పిరి మీకు ఎలాయి ఎవరు చెప్పిరి మీకు ఎలాయి తనరారే, తిరిగేగిన మీ తల్లి తెలిపిన మాటను వినను, తిరిగేగిన మీ తల్లి తెలిపిన మాటను వినను, తెలిపిన మాటను వినను, తెలిపిన మాటను వినను. ఎవరు చెప్పిరి మీకు ఎలాయి తనరారు, ఎవరు చెప్పిరి మీకు ఎలాయి తనరారు. వింటేదారా, నీ తల్లి మరణించినకు పూర్వము నన్ను మరలా వివాహం చేసుకోవలదని అభయం గైకులు. అందువలన ఆ మాట ఎంతవరకు బిడ్డలారా, నీవు పురుషుడు దైనా నీవు పురుషుడు, నీవు మమ్మల్ని అలాంటి నీళ్ళు పోయుట, కురులు దిగి గొప్పలు వేయుట, ఇలాంటి పనులు నీ వల్ల అగునా? మరల వివాహం చేసుకును తండ్రి. రామ బాలల మాట పాటియుగాదని దోచుతుండే వాసీల సంబంధము, తల్లి చెప్పిన మాట ఏ నీల పునర్వివాహం వేడికలాడుదను, లోకులెల్లనూ నేలని అందులో సరియు నేలు కాదని నింద చేతురో. దైవమా, నా బిడ్డల మాట విని పెళ్లి చేసుకున్నా ఈ రోగులు నన్ను ఏమని నిందించురో కదా. ఆ దైవం అయినను నా బిడ్డల ప్రేమ కంటే నాకు ఏం చెప్పుకోలేదు. నా బిడ్డల మాట విని నేను పెళ్లి చేసుకొని వాళ్ళకి సుఖం చూపిస్తుంటే నా కర్తవ్యం కదా. వినినతోడనే భోజరాజుకు మరల వివాహం ఆడవలని కోరిక కలిగి తన మంత్రితో నేమనుచున్నాడన. వినుము బ్రహ్మన్న నా యొక్క తనయులెల్లా మరలను పెళ్లి ఆడగా మమత గోల్పి యున్న వారలుగావున పన్నుగాను మిత్రులను దోలు కన్యను వెదకుటకులో. మంత్రి సప్తమా మహారాజా, నేనెన్ని విధములు చెప్పినను నా కుమార్తెలు నా మాట వినక నన్ను మరల పెళ్లి చేసుకోమని బలవంతము పెట్టుకుంది కదా. నేనేమి చేయవాడు, నాకు తగిన కన్యను వెతకుటకై బ్రహ్మణోత్తములను దేశములకు పంపించవలే. మహారాజా, తమరి ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే బ్రహ్మణోత్తములు నన్ను దిశలో పంపించి మీకు తగిన కన్యను తీసుకురమ్మని. సరే, అదే విధంగా చేయము. నేను అంతా కూడా వాడను. అవునయ్యా, మీరు వెళ్ళిరండి.